ఇవాళ వచ్చిన మెయిన్ కారణం ఏంటంటే మనం ఏ విధంగా యూనివర్సిటీ మనకు ఎంత తోడ్పాటు అందించి మనం యూనివర్సిటీ చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో వచ్చాం కాబట్టి మన యూనివర్సిటీ కూడా మనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి ఇవాళ రేపు ఫ్యూచర్లో మనం ఏ విధంగా చేయాలని ఒక అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయానికి రావాలని చెప్పి కూడా మనం భావిస్తున్నాం. మీకు తెలుసు మిత్రులారా, అంబేద్కర్ యూనివర్సిటీ అంటేనే ఇవాళ ఒక విజన్. ముఖ్యంగా ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు వైస్ ఛాన్సలర్ అయిన కానుంచి ముందే ఒక విజన్ పెట్టుకొని మనం ఈ సంవత్సరం గత సంవత్సరం మనం టార్గెట్ ఏంది, రీచ్ అయ్యామా లేదా? ఎస్, గత సంవత్సరం సక్సెస్ఫుల్గా మనం రీచ్ అయ్యాం. సక్సెస్ఫుల్గా గ్లోబల్ అల్యూని పెట్టినాం. మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ వివిధ దేశాల్లో ఉన్నటువంటి అందరినీ గ్లోబల్ అల్యూని ఆన్లైన్లో ఆఫ్లైన్లో అందరూ వచ్చి కూడా గ్లోబల్ అల్యూని పెట్టి ఘనంగా జరుపుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, అందరినీ వివిధ టీసీఎస్ ఐకాన్ కంపెనీ తోటి విద్యార్థులు సంయుక్తంగా విద్యార్థులు చదువుకుంటూ, మీరు గమనించండి, జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ జాబ్ చేసుకోవాలి. అలాగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో విద్యార్థులకు ఎంత తోడ్పాటు అందిస్తుంది అంటే మనం గుర్తుంచుకోవాలి ఒకటే, ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే విద్యార్థులు ముందు నడిపిస్తారో, మీకు తెలుసు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు గతంలో ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, అందరికీ ఏ విధంగా తోడ్పాటు అందిస్తారు, అందరికీ ఏ విధంగా కలిసి కోఆర్డినేషన్ చేస్తారనేది. వారు వైద్యశాల కానుంచి అన్ని యూనివర్సిటీల కంటే ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీ ముందంజలో ఉన్న సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వచ్చిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. మనకు తెలుసు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎప్పుడు కూడా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి గారి ఆధ్వర్యంలో రిజిస్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ ఎస్ఎస్బి వెంకటేశ్వర్లు గారు అందరి పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ ఓపెన్ సిటీ అల్యూమినీని డెవలప్ చేయాలని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు నన్ను స్టేట్ యూనివర్సిటీ అల్యూమినీ నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. దానిలో భాగంగానే మొట్టమొదటిసారిగా గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో సిద్దిపేటలో రీజనల్ సెంటర్ యందు మరి అక్కడ అల్యూమినీ మీటింగ్ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే వైస్ ఛాన్సలర్ గారి ఆదేశానుసారం త్వరలో నల్లగొండలో అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సిద్దిపేట సెంటర్ కంటే ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇక్కడ కోఆర్డినేటర్ గారిని, అదే అల్యూమినీ ప్రెసిడెంట్ గారిని, ఉమెన్ కాలేజ్ కోఆర్డినేటర్ గారిని, డాక్టర్ అనిల్, డాక్టర్ రాజారాం, సైదబాబు గారిని కోరడం జరుగుతుంది. ఇక్కడున్న మీడియా మిత్రులు అందరూ కూడా దాదాపు 90% మన పూర్వ విద్యార్థులే. కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, అంబేద్కర్ యూనివర్సిటీలో చదివి జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నాది ఒకటే విజ్ఞాపన, మీరు ఎక్కడెక్కడ ఉన్నారో మీరందరూ త్వరలో అంబేద్కర్ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మా కోఆర్డినేటర్, రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఉమెన్స్ కాలేజ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజారాం గారి ఆధ్వర్యంలో, ఉమ్మడి అల్యూమినియం అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదబాబు గారు, వీరందరి పర్యవేక్షణలో మనం త్వరలోనే గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, అలాగే అకాడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి గారు, ఎల్వికే రెడ్డి గారు రిజిస్టర్, డైరెక్టర్ ఎస్ఎస్బి వెంకటేశ్వర్లు గారు, వాళ్ళందరి సమయం తీసుకొని మనం త్వరలోనే మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నల్లగొండలో ఘనంగా జరుపుకోవాలని మనం భావిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ఏర్పాటు కూడా ఇమ్మీడియట్లీ స్పందించి మరి కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ గారు పర్యవేక్షణలో మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం అంబేద్కర్ యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయం అంటే ఒక దేవాలయం అనుకోవచ్చు, ఒక చర్చ్ అనుకోవచ్చు, ఏదైనా ఒక మనం అనుకున్న దేవుళ్ళందరి ఆరాధ్య దేవాలయం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇవాళ ఏ విశ్వవిద్యాలయం చదువుకున్నారో ఆ విశ్వవిద్యాలయంతోనే వాళ్ళు అన్ని ముందు స్థాయిలో ఉన్నామని తెలుసు. మన జిల్లాలో ఎంతమంది రాజకీయ పుర ప్రముఖులు, అలాగే ఒక హై లెవెల్ ర్యాంక్ ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకులలో చాలామంది మన
అల్యూమినియం ఉన్నారు, మన పూర్వ విద్యార్థులు ఉన్నారు. కాబట్టి పూర్వ విద్యార్థులందరినీ సమ్మేళనం చేసేసి వారు యూనివర్సిటీకి మన విద్యార్థులకు ఏమన్నా తోడ్పాటును అందిస్తారని చెప్పి, అలాగే ఒక పూర్వ విద్యార్థి సమ్మేళనం అంటే వాళ్ళ అభిప్రాయాలను కూడా పంచుకోవాలని చెప్పి ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనేది అంబేద్కర్ యూనివర్సిటీ అందరూ తెలుసు. ఇవాళ దూర విద్యలో మనకు ప్రపంచ స్థాయిగా గుర్తింపు పొందినాం. మనం ఒకటే చూస్తున్నాం. మరి గత సంవత్సరం నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ రూపురేఖలు మొత్తం మారిపోతున్నాయనే సంగతి మనందరికీ తెలిసిందే. దాంట్లో ఏంటంటే గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో ఎన్నెన్నో టీసీఎస్ వాళ్ళతోటి కానీ రాసి వాళ్ళతో కానీ అనేక టీసీఎస్ ఐకాన్ కంపెనీ వాళ్ళతో కానీ అనేక ఒప్పందం కుదుర్చుకొని మనం ఇవాళ ఏ విధంగా విద్యార్థులను ప్రోత్సాహాన్ని అందిస్తున్నారో, అంటే అంబేద్కర్ యూనివర్సిటీలో చదివితే జాబ్ గ్యారంటీ అనే విధంగా ఇవాళ మనం గౌరవ వైస్ ఛాన్సలర్ గారు అందరినీ తాను పనిచేస్తూ మమ్మల్ని అందరినీ పని చేయించిస్తూ ముందుకు సాగుతున్నారనే సంగతి మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఒకటే, ఇవాళ యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, డైరెక్టర్ గారు, అకాడమిక్ డైరెక్టర్ ఎస్ఎస్బి, అలాగే అందరూ ఉపాధ్యాయుల పర్యవేక్షణ, అందరూ కలిసికట్టుగా ఒక కోఆర్డినేషన్ తోటి అందరినీ ముందుకు నడిపిస్తూ మళ్ళీ అందరికీ ప్రేరణనిస్తూ అనేటటువంటి గౌరవ వైస్ ఛాన్సలర్ గారు గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ యూనివర్సిటీ ఇంకా పేరు తెస్తుందని చెప్పి మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఒకటే, త్వరలో మనం నిర్వహించేటటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకోవాలి. దానికి ముఖ్యంగా మన పూర్వ విద్యార్థులైన మీడియా మిత్రులు మీరందరూ కూడా ఈ సహాయ సహకారాన్ని అందించాలి. ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనంలో మీరందరూ కలిసికట్టుగా ఇవాళ నుంచి మరి వాట్సాప్ గ్రూపులు కానీ సోషల్ మీడియాలో కానీ మన అంబేద్కర్ యూనివర్సిటీలో మనం అందరం చదువుకున్నాం. మన నల్గొండ ఉమ్మడి జిల్లాలో త్వరలో ఆత్మీయ సమ్మేళనం మీరు చెప్పిన డేటే, త్వరలో మీరు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏదో ఒక ఆదివారం మీరందరూ కలిసేటట్టుగా పలానా రోజు మంచిగా ఉందంటే మీరందరూ కలిసి చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కోఆర్డినేటర్ గారు, రీజనల్ కోఆర్డినేటర్, ఉమెన్స్ కాల్ కోఆర్డినేటర్, అలాగే అలుమిని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సైదబాబు గారు, అలాగే శివ గారు రాలేదు, జల్లయాదవ్ గారు రాలేదు, చాలామంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా చదువు పూర్తి కూడా హైయర్ ఎడ్యుకేషన్కి ఏ విధంగా పోవాలి, ఇవాళ రీసెర్చ్ సెంటర్ కూడా మరి వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో మనం పెట్టడం జరుగుతుంది. రీసెర్చ్ సెంటర్, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ఒక మంచి సెంటర్. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, అంటే ఆర్థికంగా అన్ని వెనుకబడిన విద్యార్థులకు కూడా, అలాగే మెరిట్ స్కాలర్షిప్ కూడా మరి గౌరవ వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మరి త్వరలో జరగబోయే కార్యక్రమానికి మరి మీ అందరి తోడ్పాటును అందించేసి మీరందరూ మరి ఇక్కడ పూర్వ విద్యార్థులు చాలామంది అవపడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని త్వరలో మనం నల్గొండ జిల్లాలో మరి మనంతా డిసైడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టుకొని మన విద్యార్థులతోటి మరి గౌరవ వైస్ ఛాన్సలర్ గారిని పిలిపించుకొని ఇక్కడికి వారి సమయం తీసుకొని మనం త్వరలో కూడా మార్చి ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ మనం అల్యూమినియం మీటింగ్ సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, అంబేద్కర్ యూనివర్సిటీ ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటే ఏకైక విశ్వవిద్యాలయంగా మనం గంటపరంగా చెప్పవచ్చు. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులకు ఏ విధంగా చైతన్యం అందిస్తున్నది మనం గమనించుకోవచ్చు. అంబేద్కర్ యూనివర్సిటీ ఎల్లవేళలా అందరిమంది మనం డోర్ స్టెప్ అన్నాం. ఇప్పుడు మా వైస్ ఛాన్సలర్ గారు అన్నీ ఆన్లైన్. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇవాళ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే నేను అనుకుంటా బహుశా మొట్టమొదటి డిజిటల్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అని మీకు గర్వంగా చెప్తున్నాం. దాని కనుక కృషి ఫలితం మొత్తం మా గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారిని కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ప్రజెంట్ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అంబేద్కర్ యూనివర్సిటీ ముందుకు సాగుతుంది. ఆ టెక్నాలజీకి అనుగుణంగా ఆ టెక్నాలజీలతో పాటు మరి గౌరవ వైస్ ఛాన్సలర్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు చేస్తున్నారని చెప్పి కొనుక్కుంటూ మరి త్వరలోనే మనం అల్లుని మీటింగ్ పెట్టుకొని గ్రాండ్ సక్సెస్ చేసుకుందాం. ఆ సక్సెస్లో మీరందరూ భాగస్వామి కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నల్గొండ కాలేజీలో మనం ఈరోజు మీటింగ్ ఏర్పరచుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జేడీ డాక్టర్ ధర్మానాయక్ గారికి ప్రత్యేక ఆహ్వానం మీద వచ్చినారు. అలాగే మన బొజ్జ అనిల్ కుమార్ తను ఇక్కడుండి కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. అలాగే మన ప్రిన్సిపల్ మహిళా కాలేజీ ప్రిన్సిపల్ రాజారాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు వచ్చినందుకు. అట్లాగే మా పూర్వ విద్యార్థులందరూ మా ఎదురుగా ఉన్నారు. వాళ్ళలో మా పూర్వ విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఈరోజు మా పూర్వ విద్యార్థులకి ఒకప్పుడు మేము చదువుకోవాలి అంటే ఉన్న ఇబ్బందుల నుంచి ఈ కాలేజీలో చదువుకుంటూ ఉద్యోగం చేయాలి, చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవాలి అనే ఉద్దేశం తీసుకొచ్చి
దూర విద్యని దగ్గర చేసినది డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఓపెన్ యూనివర్సిటీలో మేము ప్రత్యేకంగా టీసీఎస్ నుంచి మిగతా కంపెనీల నుంచి డాక్టర్ చక్రవాణి గారు, వీసీ గారు ఇటువంటి అవకాశాలు తీసుకొని చదువుకునే విద్యార్థులకు ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వెళ్తున్నారంటే మరి ప్రైవేట్ కాలేజీలతో పోటీ పడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ధర్మానాయక్ గారు చొరవతోటి మన ఈ నల్గొండ జిల్లాలో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని ఉన్నతంగా తీసుకుపోతున్నాం, ముందుకెళ్తున్నాం. అట్లాగే రేపు జరగబోయే ప్రత్యేకమైన ఒక మీటింగ్లో మాట్లాడి అందరం సహకారాలతో మీటింగ్ పెద్దగా ఏర్పరచుకొని దాంట్లో కూడా మీ సహకారాలతో ముందుకెళ్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆలంని మీట్ సన్నాహక సమావేశానికి డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాయింట్ డైరెక్టర్ బి ధర్మానాయక్ గారికి మరియు అలాగే పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సైదా బాబు గారికి అలాగే విద్యార్థులకు మరియు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి కళాశాలకు కానీ యూనివర్సిటీకి కానీ పూర్వ విద్యార్థుల సంఘం అనేది చాలా గుండెకాయలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ కళాశాల నుంచి ఆ యూనివర్సిటీ నుంచి ఎవరైతే విద్యార్థులు పాస్ అవుతారో వాళ్ళందరూ ఈ పూర్వ విద్యల సంఘంలో చేరుటకు అర్హులు. కాబట్టి ఈ రీజనల్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో అన్ని కళాశాలలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ల వాళ్ళ సహకారంతో ఈ కళాశాల ఈ యూనివర్సిటీ నుంచి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళందరినీ భాగస్వాములు చేయడానికి మా మహిళా డిగ్రీ కళాశాల ముందుంటుంది. మహిళా విద్యార్థులను చేర్పించడంలో కూడా మా కళాశాల యొక్క తమ ప్రయత్నం చేస్తామని తెలుపుతూ, అలాగే ఈ దూర విద్య ద్వారా ఇప్పుడు గతంలో పెద్దలు చెప్పినట్టు ఎన్నో రకాల అవకాశాలు, ఎంఓఈలు, మంచి మంచి ఇంటర్నేషనల్ కంపెనీలతోని ఎంఓఈ చేసుకొని విద్యార్థులను అవకాశాలు చదువుకుంటూ ఉద్యోగం, అట్లాగే ఉద్యోగం చేసుకుంటూ చదువుకునేటువంటి ఆ సౌకర్యం ఒక అంబేద్కర్ యూనివర్సిటీలోనే కల్పించారు. చాలామందికి అపోహ ఉంది మామూలు డిగ్రీ మరియు ఉన్నత విద్య ద్వారా వచ్చిన డిగ్రీకి తేడా ఉంటుందని. కానీ గంటా చక్రపాణి వీసీ గారు వచ్చిన తర్వాత అటువంటి తారతమ్యాలు లేవని చెప్పేటువంటి సందేశము ప్రజల్లోకి చాలా బలంగా వినిపించడం జరిగింది. కాబట్టి చాలామంది విద్యార్థులు గతంలో ఉన్న అపోహలను వదిలి చాలామంది విద్యార్థులు ఈ దూర విద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అందులో భాగంగానే వీసీ గారి పర్యవేక్షణలో నల్లగొండ జిల్లాలో ఆలుమిని పెట్టడం ఒక అభినందనీయం. అందుకు తగ్గట్టుగా మేము ముందుండి ధర్మానాయక్ గారికి మరియు రీజనల్ కోఆర్డినేటర్ గారికి మరియు ఆలుమిని అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి మేము చెప్పేది ఏంటంటే మా తరఫున విద్యార్థులను చేర్పించడంలో మరియు ఈ పూర్వ విద్యల సమ్మేళనం విజయం కావటానికి మా వంతు సహాయక సహకారాలు అందిస్తామని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ బి ధర్మానాయక్ గారు జాయింట్ డైరెక్టర్ BRAOU, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజారాం సార్, అదేవిధంగా అల్యూమిని ప్రెసిడెంట్ సైదాబాబు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా శుభోదయం చెప్తూ చాలా చక్కటి ప్రోగ్రామ్ని మనము చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ ధర్మనాయక్ సార్ చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి అందరు మిత్రులు కూడా మన అల్యూమినియం మెంబర్సే అని చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో సార్ ధర్మానాయక్ సార్ గారు, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి సార్ గారు ఆశించిన మేరకు మనము అల్యూమినియం మీట్ని మీ అందరి సహాయ సహకారాలతో మనం అందరం ఒకసారి కూర్చొని చర్చించుకొని సరి అయిన తేదీని నిర్ణయించుకొని సార్ ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు చాలా అద్భుతంగా నిర్వర్తించేటటువంటి క్రమంలో మీ సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ వేదిక మీద నుంచి సార్కి మాట కూడా ఇస్తున్నాను. వాస్తవానికి రెగ్యులర్ డిగ్రీలకు తీసిపోని విధంగా రెగ్యులర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ విద్యార్థులకు ప్రస్తుత మార్కెట్లో ఉండేటటువంటి ప్రయోజనాలకు ఏమాత్రం తీసిపోకుండా మన వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు చొరవ తీసుకొని
అధునాతనమైనటువంటి రీతిలో, వినూత్నమైనటువంటి రీతిలో ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్తో, కార్పొరేట్ కంపెనీస్తో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ క్రియేట్ చేసుకొని, ఎంఓయూని తీసుకొని మన ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి క్రమంలో చాలా బృహత్కరమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు. ఇందుకు గాను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటర్ కూడా, ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా కంకణబద్ధుడై పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మన వంతు సహాయంగా అల్యూమినియం మీట్ పెట్టుకోవడం ద్వారా కూడా మరొక రకమైనటువంటి అటెన్షన్ని మనం గ్రాప్ చేసుకోవచ్చు. మన రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో టీసీఎస్ అయాన్ అనేటటువంటి ప్రోగ్రామ్, జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ అనేటటువంటి టైటిల్ని పేజ్ చేసుకొని మన ఓపెన్ యూనివర్సిటీ పిల్లలకి ఎవరైతే విద్యా సంవత్సరం 2025-26 గాను మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి టెస్టులలో పాస్ అయినట్లయితే మంచి టీసీఎస్ కంపెనీ అనుబంధ సంస్థలు అయినటువంటి 3,500 మల్టీనేషనల్ కంపెనీస్ త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా కూడా జాబ్ అవకాశం పొందే విధంగా ఒక 12 క్రెడిట్స్ తోటి ఒక కోర్సుని డిజైన్ చేసేసి మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పిల్లలకు ముందుకు తీసుకురావడం అనేది చాలా గర్వించదగ్గటువంటి అంశం ఇది. వీఆర్ ఆల్వేస్ రెడీ టు టేక్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఓన్లీ దిస్ వన్, ఎనీ రెస్పాన్సిబిలిటీ దట్ యు ఆర్ ఇంపోజింగ్ ఆన్ హస్. Definitely we are there at the doorstep of university to discharge our services, to strengthen the institution, and we will always ready to serve the service for the benefit of open university students. Thank you very much sir. మీరు ఇక్కడికి రావడము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.